హాయ్, దిస్ ఈజ్ అనుష. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? నేను కార్తీక పౌర్ణమి రోజు వీడియో షూట్ చేశాను. ఫ్రైడే రోజు మాకు ఫ్రైడే రోజు వచ్చింది ఇక్కడ. సో నేను ఆ రోజు ఫాస్టింగ్ ఉన్నాను. అందుకోసం కిడ్స్కి మా హస్బెండ్కి పులిహోర చేస్తున్నాను, లెమన్ రైస్ లంచ్ కోసము. ఇలా ఇంకా డే అంతా కిడ్స్కి క్లాసెస్ ఉంటాయి, ఇంకా పికప్లు డ్రాపులు ఇవన్నీ ఉంటాయి. ఫాస్టింగ్ ఉన్నాను కదా, ఇంకా కుకింగ్ చేసే ఓపిక లేక లెమన్ రైస్ అయితే ఈజీగా అయిపోతుందని నేను లెమన్ రైస్ ప్రిపేర్ చేసేసాను. వీడియో తప్పకుండా చూడండి. వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. తర్వాత నేను 365 ఒత్తులు మనం వెలిగిస్తాం కదా ఈవినింగ్, ఇంకా అవి అన్నీ ప్రిపేర్ చేసుకుంటున్నాను. ఈవినింగ్ మళ్ళీ హడావిడి అయిపోతుంది అనేసి. మాకు ఇక్కడ చాలా తిక్కుగా ఉంటాయి ఒత్తులు, అంత బాగుండవు. మేము ఇండియాకి వచ్చినప్పుడు ఇంకా అక్కడే తీసుకొచ్చుకుంటాము ఒత్తులు అవన్నీ. కడ్డీలు, కర్పూరం అన్నీ కూడా మేము ఇండియా నుంచి తెచ్చుకుంటాము, కొంచెం ఎక్కువ మోస్ట్లీ. ఇంకా నేను మొత్తం అన్నీ బయటకు తీసేసుకొని చక్కగా 365 అన్నీ కౌంట్ చేసి పక్కన పెట్టేసుకొని, ఇంకా దానికి కొంచెం నెయ్యి, ఒత్తులన్నిటికీ నెయ్యి, కొంచెం నువ్వుల నూనెలో మనకి డిప్ చేసి పెట్టేసుకుంటున్నాను. చక్కగా నానితే ఈవినింగ్ బాగా వెలుగుతాయి కదా, మనం ముందు నానబెట్టుకున్నామంటే బాగా వెలుగుతాయి వెంటనే, అందులో ఎక్కువసేపు కూడా వెలుగుతాయి. నెయ్యి కొంచెం తక్కువ ఉంది, నేను చూసుకోలేదు, ముందు ప్రిపేర్ చేసుకోలేదు. అందుకోసం అనేసి కొంచెం గీ అండ్ నువ్వుల నూనె రెండు వేసి మిక్స్ చేసి పెట్టాను. తర్వాత నేను ఇక్కడ మా పాపని పిక్ చేసుకోవడానికి స్కూల్కి వెళ్ళిపోతున్నాను. 1 o'clock అయిపోతుంది, హాఫ్ డే మా పాపకి. ఇక్కడ మాకు స్కూల్ బస్సులు ఉండవు యూఎస్లో, మేమే పిక్ చేసుకోవాలి, డ్రాప్ చేయాలి. మాకు సడన్గా బాగా టెంపరేచర్స్ కూడా డ్రాప్ అయిపోయాయి. చూసారా, నేను చక్కగా స్వెటర్ వేసి పంపిస్తే అంతా తీసేసి ఊరికి పైన కప్పుకొని ఉంది. Get inside. Take your bag. Why is this car so big? స్కూల్ నుంచి వచ్చాక మా బాబుకి మ్యాథ్ క్లాస్ ఉంది ఈరోజు, ఫ్రైడే రోజు. సో ఇంకా క్లాస్కి వెళ్ళిపోతున్నాడు. మాకు టైమింగ్ కూడా చేంజ్ అయిపోయింది కాబట్టి మాకు ఎర్లీగా 4:30కే డార్క్ అయిపోతుంది. ఇప్పుడు ఇక్కడ 5 అయింది టైము. మాకు చూసారా ఎంత డార్క్ అయిపోయిందో. ఇంకా నేను దీపం పెట్టడానికి తులసి చెట్టు దగ్గర ఇంకా అన్నీ ప్రిపేర్ చేసుకుంటున్నాను. నేను ముందు రోజు చక్కగా అన్నీ తులసి కోట అన్నీ వాష్ చేసి పెట్టేసుకున్నాను. ఇంక ఇప్పుడు దీపం పెట్టే ముందు మళ్ళీ కొంచెం అలా వాటర్ చల్లేసి ఇంకా చక్కగా ముగ్గు వేసేసుకొని దీపం పెట్టడానికి ఇంకా అన్నీ రెడీ చేసేసుకుంటున్నాను. తులసి కోట ఎలా ఉంది? మా తులసి కోట ఇక్కడ మాకు ఇండియన్ స్టోర్లో పెడతారు దీవాళి అప్పుడు. ఇంకా సో మేము అప్పుడు తీసుకున్నాము. చాలా ఎక్స్పెన్సివ్ ఉంటుంది మనకి, ఇలాంటివన్నీ ఇండియాలో ఎక్కువ బాగా దొరుకుతాయి కదా, మాకు ఇక్కడ కొంచెం ప్రైస్ కూడా ఎక్కువ ఉంటుంది బాగా. ఇంకా ముగ్గు అవన్నీ వేసేసాక నేను మా పాప వెళ్ళేసి చక్కగా మళ్ళీ రెడీ అయ్యి వచ్చాము. ఇంకా రెడీ అయిన తర్వాత దీపాలు అన్నీ రెడీ చేసేసుకున్నాము దీపం పెట్టడానికి. మా పాపకి ఇలాంటి ఫెస్టివల్స్ ఏమైనా వచ్చాయంటే నాకు మెయిన్ లంగా జాకెట్ తప్ప ఇంకా డ్రెస్సులు వేసుకొని అంటుంది. తన లంగా జాకెట్ వేయమని అక్కడ అడుగుతూ అక్కడే ఇచ్చేస్తూ ఉంది నాకు. నేను దీపాలు అన్నీ ఆఫ్టర్నూనే రెడీ చేసి పెట్టేసుకున్నాను కాబట్టి నాకు కొంచెం ఈజీగానే అయిపోయింది ఈవినింగ్. ఇంకా చక్కగా మేము రెడీ అయ్యి వచ్చేసేసి ఇంకా తులసి కోట దగ్గర చక్కగా పూజ చేసేసుకున్నాము. ఇంక ఈలోపు మా సన్న కూడా వచ్చేసాడు క్లాస్ నుంచి, వచ్చి వాళ్ళు కూడా స్నానం చేసి రెడీ అయ్యి వచ్చేసేసారు. ఇండియాలో ఉంటే చక్కగా టెంపుల్కి వెళ్ళి శివాలయంలో పెడతాం కదా దీపాలు, మేము అవన్నీ మిస్ అయిపోతాము. మాకు ఇక్కడ టెంపుల్లో పెట్టడానికి అంతగా అలౌ చెయ్యరు మాకు దీపం పెట్టడానికి. సో ఇంకా అందుకోసం మేము ఇలాగ ఇంట్లోనే తులసి చెట్టు దగ్గరే పెట్టేసేసుకుంటాము దీపం. ఇంకా ఇంకా నేను ఇలా చక్కగా ముగ్గులో కూడా కొంచెం పసుపు కుంకుమ వేసేసుకొని నేను ఇంకా మైదా పిండితోటి
నేను ప్రమిదని తయారు చేసి పెట్టేసుకున్నాను. ఒత్తులు పెట్టడానికి మనం 365 ఒత్తులు వెలిగించడానికి నార్మల్ ప్రమిదలు సరిపోవు కదా అని అనేసి ఇంకా దానికి కూడా కొంచెం పసుపు బొట్లు పెట్టేసేసి ఇంకా దీపం వెలిగించడానికి అన్నీ రెడీ చేసేసాను. ఇంకా సైడ్స్కి కూడా ఇంకొక 4 దీపం అలా పెట్టేసేసి చక్కగా వెలిగించేసేసుకున్నాము. ఇండియాలో మాకు ఫ్లవర్స్ కూడా ఇక్కడ పెద్దగా దొరకట్లేదు. ఇంకా ఇంట్లో చెట్లకి ఏమైనా కొన్ని రోజ్ ఫ్లవర్స్, చామంతి పూలు ఉంటే ఇంకా అవే పెట్టాము. మా పాప కూడా చక్కగా లంగా జాకెట్ వేసుకొని రెడీ అయిపోయి ఇక్కడ నాతో పాటు కూర్చొని తను కూడా పూజ చేస్తుంది. మమ్మీ నేను చేస్తాను అని అనేసి ఇంకా చక్కగా దీపం వెలిగించేసేసుకొని ఇంకా పూజ చేసుకొని మేము టెంపుల్కి వెళ్దాము అని అనేసి ఇంట్లో ఫాస్ట్గా తొందరగానే పూజ చేసేస్తున్నాము. ఆల్మోస్ట్ మాకు అప్పుడు 5:30 అయింది టైము. కానీ చాలా డార్క్ అయిపోయింది. బయట చలి కూడా ఎక్కువ ఉంది మాకు. ఆల్మోస్ట్ ఎవ్రీ ఇయర్ 3 ఇయర్స్ నుంచి చూస్తున్నాను నేను. ఎవ్రీ ఇయర్ కార్తీక పౌర్ణమికి మాకు ఇక్కడ వర్షం పడుతుంది ఆల్మోస్ట్. ఇంకా నేను కొంచెము ఒత్తులు అవి ఈజీగా వెలగడానికి పైన కొంచెం కర్పూరం వేసి దీపం పెట్టేసేసుకున్నాను. మీరందరూ ఎలా చేసుకున్నారు కార్తీక పౌర్ణమి? అందరూ ఫాస్టింగ్ ఉన్నారా? వీడియో మొత్తం తప్పకుండా చూడండి. వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. నేను కొత్తగా స్టార్ట్ చేశాను యూట్యూబ్ ఛానల్. ప్లీజ్ వీడియో చూసిన వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ. దక్షసుయజ్ఞవినాశనలింగం తత్ప్రణమామి సదాశివలింగం కుంకుమచింతనలేపితలింగం పంకజహార సుభూషితలింగం. Mama, Just frozen water? No. Felicia, honey. The mama can get mama pick kada. Ni kan the tiny kabata. ఇంట్లో దీపం పెట్టేసేసాక ఇంకా మేమందరం టెంపుల్కి వచ్చేసాము. టెంపుల్లో సత్యనారాయణ స్వామి వ్రతం చేస్తున్నాడు. మాకు చాలా చల్లగా ఉంది. స్వెటర్ వేసుకొని వచ్చాము. ఇంకా ఆ రోజు కార్తీక పౌర్ణమి రోజు టెంపుల్లో ఇక్కడ చక్కగా సత్యనారాయణ స్వామి వ్రతం కూడా చేశారు ఇక్కడ. ఇంకా తర్వాత అయ్యప్ప స్వామి పూజ చేశారు. ఇంకా ఆల్మోస్ట్ మేము 8:30, 9 అయిపోయింది. మేము ఇంకా అప్పటి వరకు ఇంకా టెంపుల్లోనే ఉండేసి ఇంకా అక్కడే ప్రసాదం తిని ఇంటికి రిటర్న్ అయిపోయాము.